ప్రియతమ నాయకులు మన జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. అందరూ చెప్పండి అందరూ వాటిలో మీతో నడుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం రేపు. ఇచ్చే కార్యక్రమంలో మరి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ మనందరూ కూడా సార్కు ఒకసారి మరి కనసాలతో చెప్పడంతో కూడా దయచేసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పాలన ప్రజాపాలనకు మరి మద్దతు ఇస్తూ రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ మన జైత్యాల అనేక విధాల జైత్యాల నియోజకవర్గానికి సీసీ రోడ్లే కానీ మరి ఆరోగ్య రీత్యా మన మండలంలో పల్లె దవాఖానాలు ఉండాలి, ఇక్కడనే మనకు మంచి ట్రీట్మెంట్ జరగాలని ఇలా పెద్దలు సంజయ్ గారు ఒక డాక్టర్ గా ఆలోచించి ఇలా రాయకల్ మండలంలో అనేక గ్రామాల్లో పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసి మంచి డాక్టర్లను ప్రొవైడ్ చేసి నర్సులను ప్రొవైడ్ చేసి మన ట్రీట్మెంట్ మన దగ్గరనే అందే విధంగా వారు ఎంతో కృషి చేస్తుంది. ఇవాళ దళిత వాడల్లో అనేక విధాల సీసీ రోడ్లు కానీ మరి రైల్స్ కానీ ఎక్కడ లేవు అక్కడ మరి రాయకల్ మండలంలో లక్షలాది రూపాయలు ఇలా శాంక్షన్ చేసి ఇలా మనకు ఎక్కువ ఎక్కడ కానీ ఒక మురుగు నీళ్ళు ఉండదనే ఉద్దేశంతో మరి ఇలా వాళ్ళంతా సమయం చేస్తారు. ముఖ్యంగా రాయకల్ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలు పెద్దలు రేవంత్ రెడ్డి గారితో మరి శాంక్షన్ తెప్పించి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ఈ సంజయ్ గారిని కూడా మరి మనందరం కూడా మరి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. భవిష్యత్తులో కూడా వారికి మనం మద్దతు ఇచ్చి మరి రాబోయే మరి స్థానిక ఎలక్షన్లో కూడా సంజయ్ గారిని ఎవరు నిలబెడితే వారిని గెలిపించి మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా మనం పాటుపడాలని కోరుకుంటూ దానికల్లా నడవది దాని మీద దృష్టి కూడా పెట్టాలి. కాబట్టి అధికారులు కానీ ప్రజలు కానీ మనం చేసే పనులు కానీ ప్రజలకు తెలవాలంటే ఖచ్చితంగా మీరు అట్లా అప్పుడప్పుడు కొంచెం దృష్టి పెట్టేటైతే అభివృద్ధి అనేది ఇంకా స్పీడ్ జరుగుతుంది సార్. ఒక రాయకల్ టౌనే కాదు, మిగతా గ్రామ పంచాయతీలలో కానీ గ్రామాలలో కానీ సీసీ రోడ్లు కానీ బోర్లకు కానీ ఎన్నో లక్షల రూపాయలు తెచ్చి మీరు డెవలప్మెంట్ చేస్తున్నారంటే నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చేది ఎట్లా అనేది బాధ ఉంటే సీఎం గారు సంజయ్ గారిని నాతో కలిసి నడవండి, నీకు నేను డెవలప్మెంట్ సహకరిస్తాను చెప్పగానే సారు రేవంత్ గారు కూడా నడుస్తారని చెప్పి మాట ఇచ్చి కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన జగిత్యాలకు నిధులు పుష్కలంగా అంటే మీరు కూడా చూడండి, మీ ఏడాది మొత్తం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో చూస్తే మీకు కూడా తెలుస్తుంది. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తుందంటే సార్కు నిజంగా కూడా అద్భుతంగా చేస్తున్నాం. ప్రభుత్వం మారినప్పుడు కొంచెం బాధపడ్డాం, మరి మనకు గవర్నమెంట్ స్థానం ఉంటుందో లేదో అనుకున్నాం, కొంచెం బాధపడ్డాం. కానీ సారు సీఎం గారిని కూడా మీరు నడుస్తామని చెప్పి చెప్పడం, సార్ కూడా పిలవడం, దానిలో భాగంగానే మన డెవలప్మెంట్ డబ్బులు రావడం పెట్టడం, అందులో భాగంగానే ఈ కళ్యాణ లక్ష్మి కావచ్చు, సాధ్యమూలం చెక్కులు కావచ్చు, ఇవన్నీ కూడా నిత్యం మీ కొరకు ఆ చెక్కులు రావాలంటే ఎంతో కష్టం ఉంటుంది, మీకు కూడా తెలుసు. మనం అప్లికేషన్ ఇస్తాం, ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయాలి, తీసుకుపోవాలి, అక్కడ హైదరాబాద్ మనం అలాట్మెంట్ చేసుకుని రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అవి పూర్తిగా వెంబడ పడే పూర్తిగా మరి అంతే తర్వాత చూసుకోవాలి. కాబట్టి ఇంత కష్టపడి ఎన్ని పనులు చేస్తున్నారు కాబట్టి సార్కు మనం అందరం రుణపడి ఉంటాం. ఇటువంటి పనులు చేసేటటువంటి నాయకుడు మనకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. రాయకల్ పక్కన మరి మండలానికి సంబంధించిన వివిధ ఆసుపత్రుల వైద్యాలు పొంది వాటి పిల్లలకు సంబంధించిన మందికి 1960,000 కళ్యాణ 236 చెక్కులు ఇచ్చే సందర్భంలో పేదవాళ్ళ పక్షం నేను ఇంతకుముందు చెప్పిన నా కుటుంబం కాంగ్రెస్కి ఉండే, మా హనుమల్ సార్ మామూలు కాంగ్రెస్కి వెళ్ళి ఎమ్మెల్యే ఉండే. ఆనాడు మురూరుకి కారులో దొరికింది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ధైర్యంగా చెప్తా, అప్పుడు మంత్రి ఎవరంటే మా తాత రాజకీయాలు కొందరు. అందుకే
మనిషికి ఇక్కడ పొడబడి జైత్యాల కాడ 20,000 మెజార్టీ ఇచ్చారు. 20,000 ఓట్ల మెజార్టీ ఇచ్చారు జైత్యాల టౌన్ చుట్టుపక్కల గ్రామాలు. తెలిసి దూరమైన కొద్దిగా దాని గురించి తక్కువ తెలిసి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రక్రియ చేసుకుంటా పోతున్నాం. పాత ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని ఉదాహరణ కళ్యాణ లక్ష్మి ఉంది, ఇస్తా ఉన్నాం, రైతు బంధు ఉంది, పెంచి ఇచ్చినాం, ఇంకా చూసి అందరికి వచ్చేసి అట్లా పాత పథకాలు నడుపుకుంటూ బీడీ కార్మికుల పెన్షన్ ఇచ్చుకుంటూ ఇవాళ ఇంటింటికి పేదవాళ్ళు కడుపుండే విధంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా మనం చూసినాం రేషన్ కార్డులు కొత్త వాళ్ళు పెళ్లిళ్ళు అయినాక మనం కొద్దిగా ఒక దాంట్లో ఎదుగబడి రేషన్ కార్డు ఇవ్వలే, పిల్లగాళ్ళు కూడా వెరిగిన పడిపోతున్నా. ప్రతి ఊరికి 50 నుంచి 100 రేషన్ కార్డులు కొత్త ఇప్పించిన వాళ్ళందరూ కూడా సన్న బియ్యం వస్తా ఉన్నారు. మరి మీరందరూ ఒకటే ముచ్చట అడుగుతున్నా, సిలిండర్ వస్తున్నది, సబ్సిడీ వస్తుంది, కరెంట్ అయితే ఈడున్న 190 పైసల మందికి ఉచితమైంది. అయిందా కాలేదా చెప్పండి. కరెంట్ వచ్చిన వాళ్ళందరూ ఇంకా మనం గట్టిగా పట్టాలి, ఫ్రీగా కరెంట్ తీసుకొని చేయాలంటే చాలా సంతోషం. నిధులు సన్న బియ్యం వచ్చింది మరి తింటున్నారు అందరూ. ఒకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తాం హైదరాబాద్ ప్రభుత్వానికి. జై కాంగ్రెస్. పథకాలైనా చూడాలి, అన్ని చెక్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ వచ్చినాక చెక్కులు తెచ్చి ఆడ కూర్చున్నట్టు తయారు చేసిన మా పిఏలందరికీ, మా పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మాయిల పెళ్లిళ్ళు చేసి 1,16,000 రూపాయల చెక్కులు అందుకోబోతున్న మా ఆడబిడ్డల తల్లులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ పిల్లలందరూ కూడా మంచి సుఖశాంతులతో ఉండాలని చెప్పి నేను కూడా బిడ్డ పెళ్లి చేసిన చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా నన్ను కళ్ళ డాక్టర్గా చాలా పరిచయం అందరికి. అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు కొత్త ఓడిపోయింది, ఎలాంటివి ఉన్నాం ఏదో గెలిపించింది. అప్పుడు ప్రభుత్వం కూడా వచ్చింది, అనుకోకుండా మన ఎంపీ గారు ఓడిపోయారు. అయినా కానీ నిధులు తీసుకొచ్చినప్పుడు రాయకల్ పట్టణం కావచ్చు, ఈ బాగుల మీద చెక్ డ్యాములు కావచ్చు, కొంబరావుపేట మంచి చేసి పెద్ద చేసి కావచ్చు, ఈ రకంగా గ్రామాలను తిరిగి మీ వెనంటి ఉంటే మళ్ళీ నన్ను మొన్న చుట్టుపక్కల చాలా చోట్ల మరి అప్పుడు కారు గుర్తు మీద ఉన్న వాళ్ళు ఓడిపోయినా కానీ నేను నన్ను గెలిపించాను. ఈడ పొద్దుంటే తక్కువ చుట్టే దాని పెద్ద లెక్క కాదు, కానీ మొత్తం మీద నాకు మంచిగా దగ్గర దగ్గర 16,000 ఓట్ల మెజార్టీ తోటి నన్ను గెలిపించాక ప్రభుత్వం రాలేదు. మరి ఆలోచించిన రోజు వచ్చి గాంధీ బొమ్మకాయ డౌన్ టౌన్ అనుకుంటే కూర్చోవచ్చు, పనులు చేయొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మా తాతలు కుటుంబ సభ్యులు ఇంద్రమ్మ కాలం నుంచి రాజకీయాలు ఉన్నవారు. అదే ఇంద్రమ్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుటుంబ సభ్యులకు దగ్గర వాళ్ళ ద్వారా కలిసి పనిచేద్దామని చెప్పడం, నేను కూడా కొన్ని పనులకు పోయినప్పుడు వెంటనే టగ పనులు చేసి ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చింది. ఈరోజు ముఖ్యమంత్రి గారితో పనిచేస్తూ నేను ఇవాళ రాయకల్ పట్టణానికి 15 కోట్ల రూపాయల నిధులు అదనంగా తీసుకొచ్చామని చెప్పి సందర్భంగా అంతకుముందున్న ప్రభుత్వం కూడా పనిచేసింది. వాళ్ళు దాటిక దెబ్బతలిగేసాడు, మనం అట్లా మాట్లాడడం ఎప్పుడు కూడా. అప్పుడు కూడా పనిచేసాం. అప్పుడు ఆగిపోయిన పనులు కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో చోట్ల పక్కకు పడేసింది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, సార్ అప్పటికి కూడా దానికి రిలీజ్ చేయాలి, రాయకల్లో చాలా రోడ్లు మోర్లు ఆగిపోయినాయంటే పాత గుర్తుదారు పనిచేసిన బిల్లులు 2,90,00,000 ఇచ్చి మళ్ళీ అదనంగా 2,80,00,000 రూపాయలే పనులు చేసిన మీ పట్టణంలో అని చెప్పి సందర్భంగా మీరు చాలా ఊర్లకి వచ్చారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక వాడకు, ఒకటి కాదు 2, 3, 4 వాడలకు ఈ సంవత్సరంలో సీసీ రోడ్లు వేసిన పోయి ఏడాది రోడ్లు వేయడం జరిగింది. మళ్ళా 80 గ్రామాలు నియోజకవర్గాలు ఉంటే మన రాయకల్ మండలంలో 25 గ్రామాలు దళితవాడలు ఉన్నాయి. అన్ని గ్రామాలకు కూడా ఊరికి 10 నుంచి 15 లక్షల చొప్పున సీసీ రోడ్లు మంజూరు చేసాం. మైతాపురంలో అయితే మా రాజరేఖలో పూర్తి చేసేడు, రామాజపేటలో పూర్తయినాయి. ఇంకా
నేను కూడా కొత్తపేటలో కూడా అయినట్టు రాయలసీమ కూడా అయిపోయినా ఇంకా కాలేదు చేయాలి మంజూరు ఇచ్చిన మన ఒంటరికాయలు అయినా 2 లక్షలే చేసావు 40 లక్షలు చేసి ఒంటరికాయలు మీద ఈ రకంగా 3 ఇటుకాయలు కూడా చేసినాం బాగా ఇది 15 లక్షల ఇటుకాయల ఉపత్పూరు 25 తెల్లకొండపైనే 10 లక్షలు 15 లక్షలు తెల్లకొండ సాయిరెడ్డి పనులు చేసింది ఈ ప్రభుత్వంలో పనులు చేస్తా ఉంది ఇంకా 3.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వ కాలంలో ఇంకా గొప్పగా పనులు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ముందు మీకు ఒక చిన్న నా పట్ల అయిన తర్వాత దూరం ఊళ్ళకి వచ్చారు కొద్దిగా ఓపిక వాటి నుండి దయచేసి భోజనం చేసుకోవాలి మీతో మేము కూడా తింటాం అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిన కోరుతున్నా మనం ఫస్ట్ నాయకులు పిలుస్తారు తర్వాత ఒకరు వచ్చి ఏ గ్రామం పిలిచినప్పుడు అక్కడి నాయకులు ఇక్కడ రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మరొకసారి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.